పెద్దమ్మ ఫోన్ చేస్తుంది. హలో పెద్దమ్మ. విశాల్, ఎందుకు ఇలా చేశారు? పేపర్లో వచ్చిన న్యూస్ గురించేనా పెద్దమ్మ? పేపర్లోనే కాదు, టీవీలో కూడా వస్తోంది. నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ ఫోన్ చేసి మీ చెల్లెలు పునర్జన్మ ఎత్తిందా, ఎక్కడుంది, ఇప్పటి వరకు ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేదని 1,00,000 ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేశాం పెద్దమ్మ. మీరే పబ్లిసిటీ చేస్తే ఎలా నాన్నా? ఎవరో నా పేరుని నైని పేరుని వేయించారు పెద్దమ్మ. వాట్? అవును పెద్దమ్మ. నైని కూడా కంగారు పడుతుంది. తిలోత్తమ గనక ఈ పని చేసిందని తెలిస్తే మర్యాద దక్కదని చెప్పు. వల్లభ చేసిన నా చేతులు చచ్చాడేవాడు. పెద్దమ్మ ఆవేశపడకండి. ఎందుకు ఇలా చేశారో నేను కనుక్కుంటాను. వెంటనే నాకు మెసేజ్ చేయి విశాల్. నా పనులు ఆపేసుకుని వచ్చి వాళ్ళ పెళ్లి చేస్తాను. త్వరలో ఈ ఇంట్లో పెళ్లి జరగబోతుందన్నమాట. పిప్పిప్పి డుమ్ 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 పెళ్లి కాదు డమ్మక్క, తన్నుల పెళ్లి. విన్నారు కదమ్మా పెద్దమ్మ ఎంత సీరియస్గా ఉందో. అరే, మాకే చెప్పినట్టు చెప్తున్నావేంట్రా? మీ పని కాదా అక్కాయ్? మాయా, మా మమ్మీకి పెళ్ళి అవసరమా? రేయ్, ముచ్చటగా 3వ పెళ్లి చేయాలనుకుంటున్నారు మీ కొడుకు. నువ్వే ఆ పెళ్లి కాదన్నావు కదే. అత్తయ్యకి ఏ పెళ్లి ఇంట్రెస్టో నాకు తెలుసు కదా. ఇంకాపుతారా? ముందు విలేకరులని, ఉద్యోగస్తుల్ని ఇంటికొచ్చి ప్రశ్నించకుండా ఆపండి. ఎవరికి వారు ఈ పని చేయనట్టు నటిస్తే మరి ఎవరు చేసినట్టు? ఈ ఇంటి పరువు తీయాలనుకునే వాళ్ళని మేం క్షమించిన లలితాదేవమ్మ గారు క్షమించరు చెప్తున్నా. తోడు పుట్టిన చెల్లెలు నీ కడుపున పుట్టినా చూడలేకపోయానన్న బాధ లలితత్తయ్య గారికి లేదా? చూడాలన్న ఆశుండదా? నిజానికి ఆవిడ ఇలా పేపర్లో, టీవీలో వార్తలొచ్చేలా చేసుంటే ఇంకా బాగుండేది. సుమనా, ఇంటి గుట్టుని బయట పెట్టుకోరాదు. ఇందులో రహస్యమేముంటుంది బావుగారు? గాయత్రి కోసం ఎన్నాళ్ళని ఎదురు చూస్తారు? ఇంకొక 10 ఏళ్లైనా పట్టని చిట్టి. నీకు ప్రాబ్లం ఏంటి? అరే మాకు ప్రాబ్లం. మీకెందుకు? ఏం లేదులే, ఏదో ఒకటి మాట్లాడాలని అలా అన్నాడు వీడు. అంతేగాని ఈ పని చేసింది నేనేనని ఎవరూ ఒప్పుకోరన్నమాట. తెలియకుండా ఉండదు, తెలిసి ఎక్కడ ఉండరు. మర్యాదగా ముందే ఒప్పుకుంటే మంచిదేమో చూడండి. చెప్పండి బ్రో. నా వంక చూస్తారేంట్రా? అమ్మా ఏమనరు ఇప్పుడు ఒప్పుకుంటే. ఒట్టేయమంటారా? ఎవరి మీద? కూతురి మీద.
అక్కాయ్ నీకుండేది ఇద్దరు కొడుకులే కదా, కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? నేనన్నది వీడి కూతురు మీద. నా బిడ్డ మీద మీరెలా ఒట్టేస్తారత్తయ్య? పెద్దవాళ్ళు అయ్యుండి చిన్నపిల్లల్ని అడ్డు పెట్టుకోవడం ఏంటత్తయ్యా? నిజం చెప్తే సరిపోతుంది కదా. కానీ చెప్పరు కదా. చెప్పాల్సింది ఎవరమ్మా? నేను కాదు నాన్న, నీ మరదలు సుమన. నేనేం చెప్పాలి? ఇప్పుడు చెప్పు, గాయత్రక్క ఫోటోని వేయించింది ఎవరు? నేనే. ఇటు చూడు. చెల్లి కోరుతుందనుకున్నానత్తయ్యా. ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తాను? ఎందుకొట్టారత్తయ్యా? గాయత్రక్క ఎక్కడుందో మనకే తెలియనప్పుడు జనాలెవరికీ తెలియకూడదు. ముందు తెలియాల్సింది మనకే అని నీకు తెలీదు? నేనిలా చేస్తే వాళ్ళకి వీళ్ళకి తెలుస్తుందని మీరు చేసుకుంటున్నారా? కన్న కూతురు గురించి తెలిసిన విశాల్ బాబు గారు మీతో చెప్పకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నారో ఆయన అడగరెందుకు? చెల్లి, ఏం మాట్లాడుతున్నావు? చెప్పండి బావగారు. నన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేస్తానని లలితా దేవతయ్య గారు వస్తే కొట్టిస్తానని మాత్రం చెప్పకండి. మిమ్మల్ని కన్న తల్లి ఆచూకి మీకు తెలిసినా ఎందుకు చెప్పట్లేదో ఆ విషయం వీళ్ళతో చెప్పండి. చిట్టి, కూతురు గురించి తండ్రికి తెలిస్తే తల్లికి చెప్పకుండా ఉంటాడా? నా మాటని ఖండించమనండి పోని. బ్రో, అడ్డుకోవడం కాదు, నువ్వు 4 తగిలించినా నేనేం అనుకోను. సుమన, మా అమ్మ ఎక్కడుందో నాకు తెలుసని నీతో చెప్పానా? గురువు గారితో మీరేం చెప్పారు బావగారు? ఆపు అమ్మ, నువ్వేమన్నావా ఏంటో? అల్లుడు నేను మీకు చెప్పుకుని ఉంటాడా? నీ కూతురు మీద ఒట్టేయడం కాదు, నిన్ను కొట్టేయడం వల్ల ఇలా నిందలు వేస్తున్నావు. ఇంటి పరువు కాదే, ఇంట్లో వాళ్ళు విడిపోవాలని నీ ఉద్దేశం. నేనన్నది అబద్ధమైతే బావగారిని కూడా ఒట్టేయమనండి. నోరు మూసుకొని పద నువ్వు. బాబుగారు,
సుమన్ అలా అంటున్నా మీరేమీ అనరెందుకు? ఆ, హ, నాకేం చెప్పాలో తెలియట్లేదు నాయని. తెలిసినా చెప్పరు, తెలియకపోతే తెలుసుకోనివ్వరు. డమ్మో డమ్మ. ఖాళీగా ఉన్నావు సుమ్నా? ఏ నిన్ను ఎత్తుకుని ఆడించాలా? ఆడించొచ్చు కానీ డమరుకాన్ని చేతిలోకి తీసుకొని డమడమా అంటూ ఓంకార నాదాన్ని సృష్టించవచ్చు. కథలు చెప్పకుండా విషయమేంటో చెప్పు. నువ్వు చేసింది మంచి పనే. గాయత్రత్తయ్య గురించి పేపర్లో వేయించడమేగా? అవును. విన్నారా మీరు? డమ్మక్క గుర్తించింది నా విలువేంటో. మీరు వెనకేసుకొచ్చినా తను చలరైపోతుంది. చర్యకు ప్రతిచర్య ఉంటుంది పుత్రా. ప్రతిఫలంగా తన చెంప అప్పుడే పగిలిందనుకోండి, కానీ ఇంకా పెద్ద దెబ్బ పడాలి. నేను అడ్డం పడితే ఆనందపడే వ్యక్తి మొదట మీరే అనుకుంటాను. తెలుసు కదా. నువ్వు చెప్పు డమ్మక్క, పెద్దమ్మ గురించి ప్రచారం చేయడం వల్ల జరిగే మంచేంటి? ఓం నమః శివాయ. చెప్పమంటే నుంచొని నిద్రపోతుందేంటి? అది నిద్ర కాదే, మొద్దు, ముద్ర. శివభక్తులు భవిష్యత్తుని అంచనా వేసే ముందు అలానే చేస్తారు. నీకు మా అక్కలా ముందు జరగబోయేదేంటో కనిపిస్తుందా? ఇకపైన నా మాట వింటాను అంటే తప్పకుండా చెప్తాను. నేను ఈ ఇంటి కోడల్ని. నేను చెప్పినట్టు నువ్వు వినాలి, కానీ నీ యజమాషి ఏంటి? డమ్మక్క, దేవుడు దిగొచ్చిన తన మెళ్ళో ఉండే నగలు చూసే రకం ఇది. తనకేం చెప్పినా వేస్ట్లే. పోనీ నీకు చెప్పినా పుత్రా? ఏం పర్లేదు. నైని వదిన మాట తప్ప నేను ఎవరేం చెప్పినా పట్టించుకోను. ఆవిడ నోట్లో బెల్లం పెట్టుకొని తీయగా మాట్లాడుతుంది కదా. చెయ్యి ఇంకాపు. నమ్మక మీరు వెళ్ళండి. వెళ్లే ముందు ఒక మాట. సుమన ఎవరిని ద్వేషిస్తుందో వారే ఈ సామ్రాజ్యాన్ని శాసిస్తారు. ఇక్కడే కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నాను తెలుసా? ఎందుకంట? నువ్వు అందరినీ ద్వేషిస్తుంటావు కదా, ఏ ఒక్కరినో అని ఎందుకు అనుకోవాలి? ఎక్కడో అనాథగా పెరగాల్సిన పిల్ల గాయత్రి బాబా, అది కూడా మా అక్క కూతురిగా పెరిగి పెద్దవుతుంటే అందరూ దానికే జేజేలు కొడుతుంటే రాబోయే రోజుల్లో కాబోయే మహారాణి అవుతుందని అనుమానంగా ఉంది. మనస్ఫూర్తిగా ద్వేషించేది ఆ గాయత్రిని. అలాంటప్పుడు అదే ఈ సామ్రాజ్యాన్ని పాలించబోతుందా? అదెలా సాధ్యం? ఎక్కువగా ఆలోచించుకో, జరిగేది జరక్క మానదు. జరగనివ్వండి, నాకు కావాల్సింది కూడా అదే. అంటే మీకే అర్థమవుతుంది మెల్లమెల్లగా. దయచేయండి. మమ్మీ రారా, తెచ్చావా? తెచ్చాను. ఇవ్వు. ఎవరైనా చూస్తే? రే, ఎవరూ చూడట్లేదనేగా ఇక్కడికొచ్చింది. త్వరగా తేయ్. ఇదిగో.
స్మైల్ ఇస్తున్నావు ఎందుకు మమ్మీ? ఓ ఇది పని చేస్తుందో లేదో అనా? రే, ఇది పని చేస్తే కలిగే ఫలితం ఏంటా అని. అంటే సీక్రెట్ మైక్ని విశాల్ కూడా చూడకుండా అరేంజ్ చేస్తాను. మనం 50 అడుగుల దూరంలో మన రూమ్లో ఉండైనా సరే దాన్ని ఆపరేట్ చేయొచ్చు. విశాల్ పెద్ద మరదలు రొమాంటిక్ పాటలు పాడుకుంటుంటే వీడియో చూడొచ్చంటావు మమ్మీ? రే, సీక్రెట్ కెమెరాకి మైక్కి తేడా తెలియని వెంగళప్పవిరా నువ్వు. తిట్టకు మమ్మీ. ఈ బ్రహ్మరాక్షసి ప్లాన్ ఏంటో మరి త్వరగా చెప్పి చావవే. చెప్తాను విను. గాయత్రక్క ఆచూకీ గురించి విశాల్కి తెలుసని చిన్న కోడలో ఆరోపిస్తోంది అంటే ఎక్కడో ఏవో రహస్య మంతనాలు జరుగుతున్నాయని డౌట్గా ఉంది. మరి సుమనని వెనకేసుకుని రాకుండా చెంప మీద కొట్టావెందుకు మమ్మీ? దాన్ని కొడితేనే మనం గాయత్రక్క విషయాన్ని తేలిగ్గా తీసుకున్నామని భ్రమపడతారు. ఓ మరి మైక్ ఇక్కడికే వస్తున్నా. అసలు విశాల్ ఏం దాస్తున్నాడా, ఎవరితో మాట్లాడుతున్నాడా అన్నది మనకు తెలియాలి. అర్థమైంది మమ్మీ. తమ్మి ఈ రూమ్లో నిల్చుని ఏం మాట్లాడినా మనం ఎక్కడో ఉండి వినేస్తాం. కరెక్ట్. దేశముద్రులు కదరా మీరు. బుల్లబ్బాయ్ వాళ్ళమ్మని కాపాడుకోవాలని తపన పడుతుంటే దెయ్యాల్లా అడ్డుపడుతున్నారు. ఇంతకీ ఆన్ అయినట్టేనా మమ్మీ? విశాల్ని పిలుచుకున్నానా? ఎందుకు? తనొచ్చి ఈ రూమ్లో నిల్చుని మాట్లాడాలి కదా. నువ్వు రమ్మంటే డౌట్ రాదా? నిజమే. ఇంత మూర్ఖుడేంటి వీడు. కానీ వీళ్ళమ్ముందే జిత్తుల జాతుల రాణి. తన ఆగడాల్ని ఆపాలి ముందు. మమ్మీ విశాల్ వస్తున్నాడు. రే, మనం వెళ్ళి ల్యాప్టాప్లో కోడ్ ఎంటర్ చేస్తే ఇక్కడ మాట్లాడే విషయాలన్నీ మనకి తెలిసిపోతాయి. వచ్చేస్తున్నాడు మమ్మీ, తొందరగా పద. ఇక్కడేం మాట్లాడినా వాళ్ళకి తెలిసిపోతుంది. బుల్లబ్బాకి ఇంటిచ్చేదలా? ఐడియా. ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ? మనం చేసేది ఏం లేదు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని విశాల్ ఎవరికి ఫోన్ చేస్తున్నాడు, లేదంటే ఎవరితో మాట్లాడుతున్నాడో ఇక్కడుండి విండవి. టెక్నాలజీ మామూలుగా లేదు కదా. దాన్ని వాడుకునే బుర్ర కూడా ఉండాలి. తీసుకో. విశాల్ దగ్గరికెళ్ళి గాయత్రి పాప గురించి నిజం తెలియకుండా ఇంకా జాగ్రత్త పడాలని చెప్పాలి. ఎట్టి పరిస్థితులు ఈ డీల్ మిస్ అవ్వకూడదు. ఓకే విశాల్, ఎక్కడున్నావా? 1 సెకండ్, ఐల్ కాల్ యూ బ్యాక్. నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను.
విన్నీ రే ఎక్కడికి రా? అరే ఈ తింగర్ది విషయాల్ని డిస్టర్బ్ చేయడానికి వెళ్ళిందేంటి మమ్మీ? ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసురా? ఇంట్లో పుట్టెక్కడుంది మమ్మీ? నోరు మూసుకొని విను.